వెల్కమ్ టు ఫోకస్. ఆకట్టుకునే ఆహార్యం, చక్కటి రూపం, ఒంటిపై చారలు, నడకలో రాజసం, చూపులో గాంభీర్యం, వేటలో వేగం, అదే పెద్ద పులి. దాని గాండ్రింపు వింటే ఒక్కోసారి సింహాలైనా భయపడాల్సిందే. అలాంటి పులులకు నల్లమల ప్రాంతం ప్రత్యేకం. వీటి సంఖ్య కూడా ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఇంతకీ నల్లమల టైగర్ జోన్ గా ఎలా మారింది? ఇప్పుడు చూద్దాం. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎటు చూసినా కొండలు కోనేర్లు కనిపిస్తాయి. ఇది ప్రకృతి అందాలకే అందాలు దిద్దిన ప్రాంతం. మధ్య మధ్యలో పెద్ద పులి గాండ్రింపులు. అదే నల్లమల రిజర్వ్ ఫారెస్ట్. దేశంలోనే విస్తీర్ణంలో అత్యంత పెద్దదైన నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఏటిగా 7 పులుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 87గా ఉన్న ఈ పులుల సంఖ్య రానున్న రోజుల్లో మరికొద్ది ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే వాతావరణం, ఇక్కడ పులులు పెరగటానికి అదేవిధంగా జీవించటానికి ఉన్న సహజ సిద్ధమైన లక్షణాల వల్లనే ఇక్కడ పులుల సంఖ్య అభివృద్ధి చెందుతుందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్న పరిస్థితుంది. కేవలం తన టెరిటరీలోనే జీవించే పులి నల్లమల అటవీ ప్రాంతాన్ని తన టెరిటరీగా ఏర్పాటు చేసుకుంది. నల్లమల అటవీ ప్రాంతాన్ని తన ఆవాసంగా చేర్చుకున్న నేపథ్యంలోనే ఏటిగా 7 పులుల సంఖ్య భారీగా పెరుగుతున్న పరిస్థితుంది. అయితే నల్లమల అటవీ ప్రాంతం పులులకు స్వర్గధామంగా ఎందుకు మారింది, ఏటిగా 7 పులుల సంఖ్య పెరగటానికి కారణాలు ఏంటనేది ప్రత్యేకమైన ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రకాశం జిల్లాకు పశ్చిమ బోర్డర్గా ఉన్న నల్లమల అటవీ ప్రాంతం జాతీయ జంతువు పెద్ద పులికి ఆవాసంగా మారింది. నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్కు దేశంలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది. నాగార్జున సాగర్ శ్రీశైలం అభయారణ్యం 1978లో ఏర్పడింది. ఆ తర్వాత 1983లో టైగర్ రిజర్వ్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే పులుల సంఖ్య ఎక్కువ. పులుల సంరక్షణకు మొత్తం 53 కేంద్రాలు ఉన్నాయి. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల మధ్య నల్లమల అటవీ ప్రాంతంలో విస్తరించి ఉండే ఈ పులుల సంరక్షక కేంద్రం విస్తీర్ణ పరంగా దేశంలోనే అతిపెద్ద టైగర్ జోన్. ఏపీలో మొత్తం 3296.31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ తీసుకుంటున్న సంరక్షణ చర్యలతో ఏటా పులుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2010లో 45గా ఉన్న పెద్ద పులుల సంఖ్య ప్రస్తుతం 87కు చేరింది. పెద్ద పులులతో పాటు 17 పులి పిల్లలు కూడా కలుపుకుని వీటి సంఖ్య 104గా ఉంది. పులుల సంఖ్య ఏటా పెరుగుతుండటంతో నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉండే కడప, నెల్లూరు జిల్లాల మీదుగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లోకి ప్రవేశించేలా ఓ కారిడార్ను కూడా ఏర్పాటు చేశారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది పులి. పులులు అడవిలో ప్రత్యేకంగా తమ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటాయి. అందుకు గుర్తుగా చెట్లపై గోళ్లతో గీతలు ఏర్పరుస్తాయి. అవి ఎంత ఎత్తులో ఉంటే ఆ పులి అంత పెద్దదని అర్థం. ఇతర పులులు తమ పరిధిలోకి వస్తే ఈ గీతల్ని చూసే లోపలికి వెళ్లాలో లేదో నిర్ణయించుకుంటాయి. పెద్ద పులులు సుమారు 7 నుంచి 10 అడుగుల పొడవులో ఉంటాయి. తన ఎత్తు, ఆహార్యం ఇతర పులులకు అర్థమయ్యేలా చెట్లపై గీతల్ని చేస్తూ ఉంటాయి. ఆడపులులే ఎక్కువగా వేటకు వెళతాయి. పిల్లల బాధ్యతలు చూసుకుంటాయి. మేటింగ్ పీరియడ్లో కూడా పులుల మధ్య భీకర పోరు జరుగుతుంది. సంపర్కం కోసం ఒక మగపులి 5 లేదా అంతకంటే ఎక్కువ ఆడపులులతో జతకడుతుంది. సహజంగా పులి పిల్లలు పుట్టిన తర్వాత 18 నెలల నుంచి 22 నెలల వయసు వచ్చే వరకే తల్లితో కలిసి ఉంటాయి. పులిపిల్లలు ఆ సమయంలో అడవిలో ఎలా జీవించాలి, ఎలా వేటాడాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలి అనేది నేర్చుకుంటాయి. తర్వాత తల్లిని వదిలి సొంతంగా ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఒక్కోసారి అప్పటికే మరో పులి ఏర్పాటు చేసుకున్న ఆవాసంలోకి వెళ్లి ఆక్రమించే ప్రయత్నం చేస్తాయి. ఆ సమయంలో రెండింటి మధ్య ఘర్షణ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అడవిలో ఒక్కో పులి తన ఆవాస ప్రాంతాన్ని దాదాపు 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించుకుంటుంది. పులులు తమ ఆవాసానికి హద్దులు ఏర్పాటు చేసుకుంటాయి. అందుకోసం ప్రత్యేకమైన పద్ధతుల్ని పాటిస్తాయి. హద్దులో ఉన్న చెట్ల పొదలపైన మూత్రాన్ని చిమ్ముతాయి. నేలపై అక్కడక్కడా మల విసర్జన చేస్తాయి. వాటి వాసన బట్టి అది సరిహద్దు అని ఇతర పులులు తేలికగా గుర్తిస్తాయి. అలాగే చెట్ల బెరడుపై గోర్లతో గీకి గుర్తులు పెట్టుకుంటాయి. పాదముద్రలు పడేలా తన ఆవాసం చుట్టూ తిరిగి సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటాయి. ఇలా ఒక పులి ఏర్పాటు చేసుకున్న హద్దు దాటి మరో పులి వెళ్లదు. కొన్ని ఇంకా ఎక్కువ ప్రాంతాన్ని తమ పరిధిగా ఏర్పాటు చేసుకుంటాయి. తన ఆవాస పరిధిలోకి మరో పులి రాకుండా జాగ్రత్త పడుతుంది. వస్తే అడ్డుకుంటుంది, పోరాడుతుంది. తనకంటే చిన్నది, బలహీనమైనది వస్తే కొన్నిసార్లు చంపుతుంది. అదే తనకంటే బలమైన దానితో ఘర్షణ జరిగితే చనిపోతుంది. లేదంటే పారిపోయి మరో చోట ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది. నల్లమల అటవీ ప్రాంతం
పెద్ద పులులకు స్వర్గధామంగా మారింది. ఏ ఏటికి ఆ ఏడు పులుల సంఖ్య నల్లమల అటవీ ప్రాంతంలో పెరుగుతూ ఉన్న నేపథ్యంలో మరింత సౌకర్యాలను కల్పించి ఎక్కువ పులుల సంతతి కూడా పెరిగేలా ఇక్కడ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ఈ నల్లమల ఫారెస్ట్కు సంబంధించి శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఇది నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ వరకు మొత్తం ఎన్ఎస్టీఆర్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా ఇక్కడ అధికారులు ఈ పులులు పెరిగేదానికోసం ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఈ నల్లమల ఫారెస్ట్లో ఈ ఎన్ఎస్టీఆర్ వచ్చేసి 33,728 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అడవి అనేది ఉండటం జరుగుతుంది. మొత్తం 2022 లెక్కల ప్రకారం దాదాపు ఈ అటవీ ప్రాంతంలో 87 పులులు ఇక్కడ ఉన్నట్లుగా అధికారులు నిర్ధారించారు. ప్రతి 4 ఏళ్లకోసారి పులుల సంఖ్యను ఇక్కడ అధికారులు లెక్కించడం జరుగుతుంది. ఇక్కడ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి అందులో వచ్చిన ఫుటేజ్ని క్రాస్ చెకింగ్ చేయటం ద్వారా పులుల సంఖ్య స్పష్టంగా ఇక్కడ నిర్ధారించడం, అదేవిధంగా పులులకు ప్రతి పులికి ఒక్కొక్క నంబర్ను కూడా ఇక్కడ అధికారులు కేటాయించడం జరుగుతుంది. మొత్తం 2026లో మరోసారి ఇక్కడ పులుల సంఖ్యను లెక్కించే అవకాశం ఉంది. మొత్తం ఈ నల్లమల ఫారెస్ట్కి సంబంధించి పులులకు వేటాడేందుకు అనువైన ప్రాంతంగా ఉండటంతో ఇక్కడ ఏటికాడు పులుల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితుంది. అంటే పులులు అంటే నక్కి ఉండి వేటాడే టైపు జంతువు కావడంతో ఇక్కడ అటవీ ప్రాంతం కూడా దానికి అనువుగా ఉండే ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున ఇక్కడ పులుల సంఖ్య పెరిగేందుకు అవకాశాలు ఏర్పడ్డాయని ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో ఈ పులులకు బ్రీడింగ్ చేసుకునే సమయం కావడంతో ఇక్కడ ఈ సమయంలోనే పులుల కలయిక ఉన్న నేపథ్యంలో అటు జంగిల్ సఫారీ వంటి కార్యక్రమాలను కూడా అధికారులు ప్రస్తుతం ఆపి ఉంచిన పరిస్థితి. నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం రాయల్ బెంగాల్ టైగర్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. వాటిని ఇండియన్ టైగర్స్ అని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. మొత్తం నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించి అత్యధికంగా ఎండాకాలంలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కూడా పులులు ఇబ్బంది లేకుండానే ఇక్కడ జీవిస్తుంటాయని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఒక పులి తన నివాసం ఉన్న ప్రాంతాన్ని ఒక టెరిటరీగా ఏర్పాటు చేసుకొని అక్కడే జీవిస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ టెరిటరీలోకి మరో పులి రానివ్వకుండా పులి తగు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. అంటే దాదాపు ఆ టెరిటరీలో అక్కడ చెట్లపైన తన పంజాతో గోర్లను పంజాను గీరి ప్రత్యేక సింబల్స్ను ఏర్పాటు చేయటం ద్వారా మరో పులి ఇక్కడికి రాకుండా అది తన టెరిటరీని ఏర్పాటు చేసుకుంటూ ఉంటుందని ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. పులులు తన అడవిని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉంటాయని చెప్పేసి అటవీ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ అడవిలో ఒక పులి ఉంటే ఖచ్చితంగా అక్కడ అడవిలో జీవ వైవిధ్యం కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా కుంటల వంటి ప్రాంతాలు కూడా తన ఉండే టెరిటరీలో ఉండేలా పులి ఏర్పాట్లు కూడా చేసుకుంటుందని మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి. ఒక్కొక్క పులి అంటే నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే పులి 7 నుంచి 10 అడుగుల పొడవు ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా ఒక మగపులి 180 నుంచి 220 కేజీల లోపు బరువు, అదేవిధంగా ఆడపులి 100 నుంచి 180 కిలోల బరువు ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా సాధారణంగా ఆ అటవీ ప్రాంతంలో ఆడపుల్లే ఎక్కువ వేటాడి ఆహారాన్ని సమకూరుస్తాయని మాత్రం చెప్తున్న పరిస్థితి. మొత్తం పులి ప్రతిరోజు 10 నుంచి 20 కేజీల వరకు ఆహారాన్ని తీసుకుంటున్న పరిస్థితి. వేటాడి ఆహారం తిన్న తర్వాత తన ఎదురుగా ఎటువంటి జంతువులు వెళ్ళినా కూడా పులులు వేటాడవని చెప్పేసి స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఒక్కొక్క అడవిలో పులి దాదాపు 15 నుంచి 16 సంవత్సరాల పాటు బ్రతికి ఉంటుంది. అదే జూలో పెరిగే పులి అయితే దాని వయసు 19 ఏళ్ల వరకు బ్రతుకుతుందని మాత్రం అధికారులకు అంచనా ఉంది. అదేవిధంగా తనకు పుట్టిన పిల్లలను కూడా పులి 18 నెలల పాటు తన సంరక్షణలోనే ఉంచుకొని వాటికి వేట తదితర
వ్యాపకాలను మొత్తం నేర్పించి పంపిస్తుంది. మగపులి పిల్ల తన తల్లి దగ్గర నుంచి 18 నెలల వరకు దాని సంరక్షణలో ఉండి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అదే ఆడపులి పిల్ల అయితే తన తల్లితోటే దాదాపు 22 నెలల పాటు ఉంటుంది. తల్లి నుంచి వేరుపడ్డ పులి కూడా దాదాపు 4 ఏళ్ల పాటు అటు బయట తిరిగినప్పటికీ తన టెరిటరీని, తన వ్యక్తిగత సామ్రాజ్యాన్ని 4 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మాత్రమే అది ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. తన టెరిటరీలోకి మాత్రం ఇతర పులులు వచ్చే అవకాశం లేకుండా అది స్పష్టంగా తన సింబల్స్ను అక్కడ వదిలిపెట్టే అవకాశాలు మాత్రం ఉంటాయి. మొత్తం ఈ నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఈ పులుల ఆవాసంగా మారిందో ఈ అటవీ ప్రాంతం, నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు కూడా మరిన్ని సంరక్షణలు తీసుకొని ఏటికి ఆ ఏడు ఎక్కువ పులులు పెరిగేలా తగు చర్యలు మాత్రం తీసుకుంటున్న పరిస్థితి. మొత్తం ఇక్కడ పులులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే బయట వేటగాళ్ళు వచ్చి వాటికి ఉచ్చులు ఏర్పాటు చేయకుండా అటు చెంచులతోటి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా నిరంతర నిఘాలో నల్లమల అటవీ ప్రాంతాన్ని ఉంచి పులుల సంరక్షణకు మాత్రం పెద్దపీట వేస్తున్నట్టు మాత్రం స్పష్టమవుతున్నా. పెద్ద పులుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. పెద్ద పులులకు ఆహార కొరత తలెత్తకుండా మైదాన ప్రాంతాల్లో ఉండే దుప్పులు, సాంబార్లను తీసుకొచ్చి నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్నారు. పులుల దాహం తీర్చేందుకు సాసర్ పిట్లను ఏర్పాటు చేశారు. వాగుల్లో చెక్ డ్యాంలు ఏర్పాటు చేయడంతో పాటు చిన్న చిన్న చెరువుల్లో నీరు నిలిచేలా చర్యలు చేపట్టారు. వేసవి కాలంలో సైతం సోలార్ బోర్ల ద్వారా నీటిని నింపి దాహం తీర్చుకునేలా ఏర్పాటు చేశారు. ప్రతి చోట కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేశారు. అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఓవైపు చెంచులు, మరోవైపు టైగర్ టేకర్స్ నిరంతరం పర్యవేక్షిస్తూ పులులు స్మగ్లర్ల బారిన పడకుండా కాపాడుతున్నారు. మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలోని పెద్ద దోర్నాల, కొర్రపోలు, ఎర్రగొండపాలెం, గంజివారిపల్లి, నెక్కంటి, విపి సౌత్, మార్కాపురం రేంజ్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ఇక్కడి పరిస్థితులు అవగాహన ఉన్న చెంచు గిరిజనులను పులుల సంరక్షకులుగా నియమించారు. వీరి పర్యవేక్షణతో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్, రెస్క్యూ సిబ్బంది నిరంతరం తనిఖీలు చేపడుతూ ఉంటారు. పులులు ఏ ప్రాంతానికి చెందినవి, ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, ఒకే పులి ఎన్ని ప్రాంతాల్లో సంచరిస్తుంది అన్న వివరాలు తెలుసుకునేందుకు ఛానల్ ఆధార్ను అధికారులు కేటాయించారు. ఒక్కొక్క పులికి ఒక్కో నెంబర్ను కేటాయించి దాని ప్రత్యేకతలను కూడా ఫారెస్ట్ అధికారులు నోట్ చేస్తారు. అది అటవీ ప్రాంతంలో ఎక్కడ తిరుగుతున్నా ట్రాప్ కెమెరాల సాయంతో సులువుగా గుర్తిస్తారు. నల్లమల అటవీ ప్రాంతం పెద్ద పులులకు స్వర్గధామంగా మారింది. దేశం యావరేజ్తో పోలిస్తే నల్లమల అటవీ ప్రాంతంలో ఏటికి ఆ ఏడు పులుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అదే దీనికి అధికారులు తీసుకున్న చర్యలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే నల్లమల ప్రాంతంలో ప్రతి ఏటా పులుల అభివృద్ధి చెందడానికి కారణాలేంటి, ఇక్కడ పులుల సంరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని మనతోటి మాట్లాడేందుకు డిఎఫ్ఓ విఘ్నేష్ అప్పావు మనతోటి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రతి ఏడు నల్లమల ఫారెస్ట్ నుంచి ఎక్కువ పులులు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనము దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అనేది నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది మన ఆంధ్రప్రదేశంలో ఉన్నది. ఈ నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది సుమారుగా 5400 స్క్వేర్ కిలోమీటరు స్ప్రెడ్ అయి ఉంది. 3 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏరియా అనేది, ఇప్పుడు ఎన్ఎస్టీఆర్ ఏరియా అనేది 3 జిల్లాలు టోటల్గా స్ప్రెడ్ అయి ఉంది. నంద్యాల్, ప్రకాశం, తర్వాత పల్నాడు డిస్ట్రిక్ట్స్లో అది స్ప్రెడ్ అయి ఉంది. ఇప్పుడు మనము 2023 సంఖ్య ప్రకారంగా, టైగర్ ఎస్టిమేషన్ ప్రకారంగా మన దగ్గరలో 87 టైగర్స్ ఉన్నదేనంటే ఇప్పుడు మనము సంఖ్య తీసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయము. ఎందుకంటే మనం ముందు చాలా తక్కువ ఉన్నది మన పాపులేషన్, టైగర్ పాపులేషన్ కానీ, మిగతా అడవి జంతువుల పాపులేషన్ కానీ, శాకాహార జంతువులు కానీ. సో ఇప్పుడు ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ దీని సంఖ్య పెరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా మనం చెప్పాల్సిందంటే హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ అండి. ఈ హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ ప్రకారంగా మనము చాలా ఏరియాస్లో ఇది గడ్డి మైదానం తయారు చేయడం జరిగింది. రెండవది మనకి వాటర్ ఎక్కువ మనము అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాటర్ బాడీస్, కుంటస్ కానీ, చెరువు కానీ అన్నీ మనము తయారు చేయడం జరిగింది. సో దీనివల్ల అడవి జంతువులు బయటికి రావడం లేదు, అడవిలోనే ఉంటున్నది. సో దీనివల్ల మన ప్రొటెక్షన్ కూడా పెంచడం జరిగింది. ఈ హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్కి తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన
చర్యలు మనం తీసుకున్నది ఏంటంటే ప్రొటెక్షన్ ఆస్పెక్ట్. మనం ఏంటంటే ప్రతిరోజు మన బేస్ క్యాంప్లో ఉన్న ప్రొటెక్షన్ వాచెస్ మేజర్గా ఏంటంటే మన దగ్గర చెంచూస్ ఎక్కువ పనిచేస్తున్నారు. వాళ్ళు లోకల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వల్ల వాళ్ళు అలాంగ్ విత్ ఫీల్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏంటంటే మినిమం 5 to 6 కిలోమీటర్స్ ప్యాట్రోలింగ్ చేయడం జరిగింది, ఫుడ్ ప్యాట్రోలింగ్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనము హైవే ప్యాట్రోలింగ్ పెంచడం జరిగింది. ఈ వెహికల్ ప్యాట్రోలింగ్లు స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ రెస్క్యూ పార్టీస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ ఎక్కువ వెహికల్ ప్యాట్రోలింగ్ కానీ నైట్ ప్యాట్రోలింగ్ చేయడం జరిగింది. అండ్ యాంటీ స్నేర్ డ్రైవ్, ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కడెక్కడ అడవి ఉన్నాయో అడవికి దగ్గరలో ఉన్న ఫ్రింజ్ విలేజెస్లో ఈ ఉచ్చులు వేయడం ఎక్కువ జరుగుతాయి. దీన్ని మనం టోటల్గా ఏంటంటే స్టాప్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక అవేర్నెస్ ఇవ్వడం ప్రతి ఒక్క విలేజెస్లో ఏంటంటే ప్రతి వీక్ అక్కడ మన ఆఫీసర్స్ వెళ్ళి వాళ్ళకి అక్కడ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళు కూడా అవగాహన మంచిగా వచ్చింది, మనం అడవి జంతువుల్ని మనము పట్టుకోకూడదు, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అండ్ యాంటీ స్నేర్ డ్రైవ్, ఈ ఉచ్చులు అన్నీ వేయకూడదు అన్నది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ యాంటీ స్నేర్ డ్రైవ్ అనేది ప్రతి ఒక్క వాటర్ బాడీలో చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఈ పోచింగ్ ఇష్యూ చాలా వరకు తగ్గిపోయింది. ఈ పోచింగ్ తగ్గిపోవడం ఒకటి, తర్వాత హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్లు శాకాహార జంతువులు పెంచడం జరిగిన వల్ల ఇప్పుడు మనకి టైగర్ సంఖ్య అనేది చాలా వరకు ఏంటంటే ఎన్ఎస్టీఆర్లు పెరుగుతుంది. ఫ్యూచర్ కూడా ఏంటంటే మంచిగా పెరుగుతాయి. ఈ పులులకు సంబంధించి ఏదైనా ఒక ఏరియా పరిధిలో అవి ఉండటం జరుగుతుందా, లేకపోతే మొత్తం ఈ అంటే ఎక్కువ విస్తీర్ణంలో తిరుగుతూ ఉంటాయి? జనరల్గా ఏంటంటే ఇప్పుడు మన టైగర్స్ అనేది మన ఫ్యామిలీ అలాగే జనరల్గా ఉండవు. ఇప్పుడు మీరు లయన్ తీసుకుంటే లయన్ అనేది ఒక ఫ్యామిలీ అలాగే ఉంటాయి, గుంపుగా ఉంటాయి. కానీ ఇప్పుడు టైగర్ అనేది అసలు ఎప్పుడు గుంపుగా ఉండవు, అది సెపరేట్గా తిరుగుతాయి. ఎప్పుడు మనకు మీటింగ్ జరగాలో ఆ టైంలో మాత్రంగానే ఏంటంటే కలుసుకుంటూ ఉంటాయి. మీటింగ్ తర్వాత మళ్ళీ ఏంటంటే సెపరేట్గా వెళ్ళిపోతాయి. సో ప్రతి ఒక్క టైగర్కి ఏంటంటే టెరిటరీ ఫార్మేషన్ జరుగుతాయి. ప్రతి ఒక్క టైగర్కి ఒక టెరిటరీ ఉంటే ఆ టెరిటరీలో ఇంకొక టైగర్ని అది విదిలేడు. సో మళ్ళీ ఇన్ఫైటింగ్ ఎక్కువ జరుగుతాయి. అట్లా ఉన్నప్పుడు మనం ఎన్ఎస్టీఆర్ అనేది చాలా పెద్ద ఏరియా కాబట్టి ప్రతి ఒక్క టైగర్ కూడా ఏంటంటే ఆనందంగా ఏంటంటే దానికి పెద్ద టెరిటరీని పెట్టుకొని అక్కడ విశాలంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీనికి కావాల్సిన శాకాహార జంతువులు ఏంటంటే ఇప్పుడు పెంచడం అనేది ఇప్పుడు జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం అంటే సంఖ్య ఎంత ఇంప్రూవ్ అవుతుంది, అంటే వాటికి బ్రీడింగ్ టైము ఎట్లా? సో జనరల్గా దీనికి బ్రీడింగ్ టైం అనేది ప్రతి ఒక్క అడవి జంతువులకి అంటే బ్రీడింగ్ టైం అంటే మాన్సూన్ పీరియడ్ అని అంటాం. జనరల్గా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇదేంటంటే బ్రీడింగ్ చాలా ఇంపార్టెంట్ టైము. దానికి బ్రీడింగ్ టైంకి తర్వాత ఏంటంటే డెలివరీ టైం అనేది జనరల్గా డ్యూరింగ్ డిసెంబర్ అండ్ జనవరిలో ఉంటుంది. ఇది జనరల్గా ప్రతి ఒక్క వైల్డ్ యానిమల్కి ఇట్లాగనే ఉంటాయి, టైగర్ కూడా అట్లాగనే. సో ఆ టైంలో ఏంటంటే మనం ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్ఎస్టీఆర్లు టోటల్ ఏరియాలో ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఇప్పుడు టైగర్ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ క్యాటిల్ పాపులేషన్ లోపుకి ఎక్కువ వెళ్తున్న వల్ల ముందు అక్కడ టైగర్ పాపులేషన్ తక్కువ ఉన్నది జరిగింది. బట్ రీసెంట్ టైమ్స్లో వీళ్ళన్నికి ఆల్టర్నేట్ లైవ్లు కూడా అక్కడ ఉన్న విలేజెస్కి ఆల్టర్నేట్ లైవ్లు కూడా ఇచ్చేసి క్యాటిల్ పాపులేషన్ అంటే అడవికి వెళ్ళడం అనేది మనం చాలా వరకు తగ్గించుకున్నాం కాబట్టి సో దానివల్ల అక్కడ కూడా డిస్టర్బెన్స్ తగ్గిపోయింది. దానివల్ల ఇప్పుడు టైగర్ పాపులేషన్ పెరుగుతుంది. ఇది మొత్తం మీద డిఎఫ్ఓ నరేష్ బాబు చెప్తున్న విషయాలు ఏదైతే ఈ నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు చాలా స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి. అదేవిధంగా ఈ చెంచులతో పాటు నిరంతరం ఫారెస్ట్ అధికారుల సంరక్షణలో వాళ్ళ పెట్రోలింగ్ యూనిట్స్తో ఎటువంటి ఉచ్చులు పెట్టకుండా అదేవిధంగా పులులపై ఎటువంటి దాడులు చేసి వాటిని అంటే చంపే పరిస్థితి లేకుండా సంరక్షిస్తున్నామని చెప్తున్నారు. మొత్తం మీద నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణతో పాటు అభివృద్ధి చెందేందుకు నిరంతరం వారు ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు మాత్రం స్పష్టం చేసిన పరిస్థితి. ఇది నా తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాసు, సురేష్ ఎన్టీవీ.